ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనములు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునయున్నది, దాని కనుగొనువారు కొందరే. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. ప్రతిరోజు పోస్ట్ చేస్తున్న దైవిక స్ఫూర్తి అనే మేల్కొల్పు క్లుప్త సందేశాలు మీ ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగా ఉన్నాయని నమ్ముతున్నాను. తప్పక మన వీడియోలని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈరోజు దైవిక స్ఫూర్తి. యేసు ప్రభువు అనేక సందర్భాలలో శిష్యులతో ఉపమాన రీతిగా మాట్లాడి ఉన్నాడు. అయితే శిష్యులకు చాలాసార్లు ప్రభువు చెప్పిన ఉపమానాలు అర్థం కాక వాటి భావమేమిటో అని సందేహం కలిగి పలుమార్లు యేసు ప్రభువుని వివరించమని కోరడం చూస్తాము. యేసు ప్రభువు చెప్పిన మాటలను మనం ఎంతో లోతుగా ధ్యానించాలి. పరిశీలించి దాని భావమేమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే దేవుడు వాటిని మనకు బోధిస్తాడు. దుఃఖపడువారు ధన్యులు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అనే మాటలు మనకు ఏమాత్రమూ రుచింపవు. యేసు మాటలు రుచించక అనేక మంది ఆయనను వదిలి వెళ్ళిపోయినట్లు చూస్తాము. ఆశీర్వాదాలు దయచేస్తాడు అనుకుంటే ఇలాంటి మాటలు చెప్తున్నాడేంటి అని ఆయన మాటల యొక్క భావము అర్థం కాక అనేకులు సందిగ్ధంలో పడి ఉన్నారు. కారణం ఏంటంటే దేవుని మాటల్ని మనము గ్రహించలేని స్థితిలో ఉన్నాం కాబట్టి. ఇరుకు ద్వారము మరియు విశాల ద్వారము అంటే మన ఇంట్లో ఉండే ద్వారములు కాదు గాని మన హృదయ ద్వారములు అని అర్థము. మన హృదయం అనేకమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మన చుట్టూ నివసించే మనుషులు, వారి విలాసవంతమైన జీవిత విధానము మన హృదయాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంటాయి. మనకు కూడా అలాంటి సుఖభోగాలు, విలాసవంతమైన జీవితం ఉంటే బాగుండు అని ఆశపడుతూ ఉంటాం. అయితే ఆ విశాలమైన ద్వారం గుండా వెళ్ళినప్పుడు దాని అంతం మన మరణంతోనే ముగుస్తుంది. నీతివంతులుగా జీవించేవారు చాలా తక్కువ మంది ఉంటారు ఈ లోకంలో. వారు ఈ లోకానికి భిన్నంగా జీవిస్తారు. హంగు ఆర్భాటము వారి జీవిత విధానంలో ఉండవు. వారు ప్రవేశించిన మార్గము ఇరుకుగా ఉన్నప్పటికీ కూడా దాని గుండా ప్రవేశించే వారి మార్గము జీవమునకు దారితీస్తుంది. కాబట్టి మన హృదయ ద్వారమును లోక విషయాలు ప్రవేశించేలాగా విశాలము చేసుకోకుండా కేవలము దేవుని విషయాలు ప్రవేశించేలా చిన్నదిగా చేసుకోవాలి. దేవుడు ఈ భూమిని జలప్రలయంతో నాశనము చేసినప్పుడు ఈ భూమి మీద కొన్ని కోట్ల మంది నివసించేవారు. అయినా కూడా నోవాహు కుటుంబం 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. కొన్ని లక్షల మంది నివసించే సొదొమ గొమొర్రా అనే జంట పట్టణాలలో కనీసం 10 మంది కూడా నీతిమంతులు లేకపోవడం వలన నాశనమైపోయాయి ఆ పట్టణాలు, అందులో ఉన్న మనుషులు. ఈ 2 సందర్భాల్లో కూడా అనేకులు నాశనమైపోయారు. కేవలం కొద్ది మంది మాత్రమే రక్షించబడ్డారు. ప్రస్తుత ప్రపంచంలో ఎంతమంది నీతిమంతులుంటారు? నిస్సందేహంగా పాపులు అనేక మంది, నీతిమంతులు చాలా తక్కువ మంది ఉంటారని మన ఇంటి చుట్టుపక్కల ఉండే వాళ్ళని చూసినా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. పాపము చేసేవాళ్ళు కోట్ల మంది ఉంటారు. నీతిగా జీవించే వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మరి మనం అనేకులలో ఉన్నామా, కొద్ది మందిలో ఉన్నామా అన్నది మనకే తెలవాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు, మన చేష్టలు, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేదా ఈ లోకానుసారంగా ఉన్నాయా? లోక సుఖభోగాలను ఆశించి తప్పుడు మార్గంలో ప్రయాణం చేస్తున్నామా లేదా దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా జీవిస్తున్నామా? మనల్ని మనం ఒక్కసారి ప్రశ్నించుకుందామా? నీవు రక్షించబడాలి అంటే విశాల ద్వారమున ప్రవేశించే అనేకులైన పాపులను వెంబడించకూడదు. ఇరుకు ద్వారమున ప్రవేశించే నీతిమంతులను మాత్రమే వెంబడించాల్సి ఉంటుంది. ప్రభు అయితే స్పష్టముగా ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయున్నదని, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులని ఇక్కడ వాక్యం ద్వారా మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి విశాలమైన ద్వారంలో వెళ్ళి మనము నాశనమైపోవడం కంటే ఇరుకు మార్గంలో, అంటే కష్టాలు నష్టాలు ఏవి ఎదురైనా యోబు వలె భక్తిని నీతిని విడిచిపెట్టకుండా
ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి నీతిమంతులుగా జీవించేందుకు సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో అనేకులు విశాల మార్గాన్ని ఎంచుకొని చివరికి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి తప్పుడు మార్గంలో వెళ్లకుండా మా అడుగులను నీ సన్నిధిలో స్థిరపరచమని, నీతి మార్గములో, ఇరుకు మార్గములో ప్రవేశిస్తూ నీ చిత్తానుసారమైన జీవితం జీవించగలుగుటకు, నీ మాటలకు లోబడుటకు, నీ సన్నిధిలో సరిచేయబడటానికి ఇష్టపడుటకు యేసయ్యా మాకు కృపను అనుగ్రహించండి. కష్టాలు నష్టాలు ఎదురైనప్పటికీ నీ యందు విశ్వాసంలో తప్పిపోకుండా మా జీవితాలను మీ సన్నిధిలో స్థిరపరచమని, ప్రార్థనలో భక్తిలో దినదినము ఎదుగుతూ, ఆత్మలో వర్ధిల్లుతూ, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉంటూ, అనేకులకు దీవెనకరంగా జీవించగలిగే భాగ్యము నాకు, మాకు, మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.